హలో ఎవ్రీవన్, ఏపీలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందమ్మా మన ఏపీ గవర్నమెంట్ నుంచి. అదేమిటంటే చూడండి, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీఫార్మసీ, బీబీఏ వంటి విద్యా అర్హతలు ఉన్నవారికి పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రాం ద్వారా పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు నేర్పేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఇంటర్న్షిప్కు ఎంపికైన వారికి నెలకు 5,000 రూపాయలు ఇస్తామంటున్నారు. అదేవిధంగా భారత ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా ప్రతి ఇంటర్న్కు బీమా కవరేజ్ కూడా ఉంటుందంటున్నారు. దీని గురించి క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో, కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, విద్యా అర్హత ఏముండాలి, రూల్స్ అండ్ కండిషన్స్ ఏమిటి, ఎవరు అప్లై చేసుకోవాలి, సో ఎవరు అప్లై చేసుకోకూడదు, ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్గా చెప్తాను వీడియోలో. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి. ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారు ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయి కింద కామెంట్ చేసిన వాడికి లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఈ ఇంటర్న్షిప్కి ఎవరు అప్లై చేసుకోవడానికి అర్హత అంటే ఎస్ఎస్సి అంటే 10th అమ్మ, ఎవరైతే 10th పాస్ అయినారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పాలిటెక్నిక్, ఐటీఐ, బీఏ, బీఎస్సీ, బీఫార్మసీ, బీబీఏ వంటి డిగ్రీలు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది 21 నుండి 24 సంవత్సరాల మధ్య ఎవరికైతే ఏజ్ లిమిట్ అయితే ఉంటుందో సో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు చూడండి, స్టైఫండ్ వివరాలు ఒకసారి ఇచ్చారు, అది కూడా చూద్దాం. ఇక్కడ పిఎం ఇంటర్న్షిప్ కార్యక్రమానికి ఎంపికైన వారికి నెలకు 5,000 నుండి 6,000 రూపాయలు మీకైతే ఇవ్వడం జరుగుతుంది. స్టైఫండ్ అనేది శిక్షణ కాలం ఒక 12 నెలలు శిక్షణ ఇస్తారమ్మా. కాబట్టి మీకు 1 year పాటు వీళ్ళు మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకొని ఇంటర్న్షిప్ ద్వారా మీకు నైపుణ్యాలు నేర్పిస్తూ సో అట్ ది సేమ్ టైం మీకు కూడా శాలరీ రూపంలో మీకు ఎవ్రీ మంత్ స్టైఫండ్ కూడా ఇస్తామంటున్నారు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ అనేది మీరు 21 అమ్మా, ఈ మంత్ 21. కాబట్టి ఆ లోపల మీరైతే అప్లై అయితే చేసుకొని ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏమిటంటే కింద మీకు డిస్క్రిప్షన్లో అప్లై లింక్ డైరెక్ట్గా ఇచ్చేస్తాను, అఫీషియల్ వెబ్సైట్ లింకు. అక్కడికి వెళ్ళి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని యూజర్ ఐడి పాస్వర్డ్ మీద క్రియేట్ చేసుకొని తర్వాత లాగిన్ అయ్యి మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చూద్దాం, ఇక్కడ రూల్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు, అవి చూద్దాము. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అవి, ఓకేనా. చూడండి, ఇక్కడ అభ్యర్థులు రెగ్యులర్ కోర్సులో ఎన్రోల్ అయి ఉండకూడదు. అంటే ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఎంఎస్సీ చేస్తూ ఉంటారు కదా, సో ఆ విధంగా రెగ్యులర్గా కానీ బీఏ కానీ ఎంసీఏ కానీ సో ఇలాంటి రెగ్యులర్ కోర్సులో ఎవరు ఉండకూడదు. ఆల్రెడీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయి ఉండవలసి ఉంటుంది. ఆన్లైన్ దూర విద్య కోర్సులు అభ్యసించవచ్చు, ఓకేనా. సో కొంతమంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తుంటారు కదా ఆన్లైన్ డిగ్రీ అనేసి, సో అలాంటి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అంటున్నారు. ప్రస్తుతం ఫుల్ టైం ఉద్యోగం చేస్తున్న వారు అనర్హతులు అంటున్నారు. కాబట్టి ఫుల్ టైం ఎవరైనా జాబ్ చేస్తుంటే వాళ్ళు కూడా అనర్హతులు అంటున్నారు. కుటుంబ ఆదాయం సంవత్సరానికి 8 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు, ఓకేనా. ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండకూడదు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. 3 కాంటాక్ట్ నెంబర్స్ 9988853335 8712655686 8790117279 అనే నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ నెంబర్కి డైరెక్ట్గా మీరైతే కాంటాక్ట్ అయితే అయిపోండి. సో ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే చూడండి, మనకి పిఎం ఇంటర్న్షిప్ అప్లై లింక్ అనేసి క్లియర్గా ఇచ్చేస్తారు కదా, ఇదే లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి. అట్ ది సేమ్ టైం మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ జాబ్స్ అప్డేట్స్ కోసం. సో ఇది వీడియో, ఈ వీడియో మీకు ఎలా ఉంది అనేసి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.